హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మిక్స్డ్ లీఫ్తో క్రీమీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ మిక్స్డ్ లీఫ్ క్రీమీ కర్రీ కోసం నేను తోటకూర, పాలకూర, చుక్కకూరని తీసుకున్నాను. కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా తోటకూరని, పాలకూరని, చుక్కకూరని ఫ్రెష్గా వాష్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పసుపుని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు మగ్గాయి కదా. ఇప్పుడు దాంట్లో ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తాన్ని కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటో పీసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని వీటిని కూడా మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గినట్టుగా కనిపిస్తున్నాయి కదా. చాలు. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర, పాలకూర, చుక్కకూర ఉన్నాయి కదా, ఆ లీఫీ వెజిటేబుల్స్ని దీంట్లో వేసేసుకొని ఒకసారి కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం పైనుంచి కింద వరకు మొత్తం కలిసేలాగా ఉల్లిపాయ ముక్కలతోటి ఈ ఆకుకూరని మొత్తాన్ని నీట్గా ఒకసారి కలుపుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకి వచ్చి కర్రీ మొత్తం మెత్తపడేలాగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆకుకూరలోని నీరంతా బయటకి వచ్చేసి దగ్గర పడింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి అడుగున గిన్నెకి మనకి ఏమి వాటర్ లేనట్టుగా కనిపిస్తుంది కదా, ఇంకిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న బౌల్తో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇంట్లో ఉంటే ఫ్రెష్ క్రీమ్ని ఈ విధంగా నీట్గా తీసుకొని ఈ కర్రీలోని వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ని ఈ బాగా ఉడికిన లీఫీ కర్రీ ఉంది కదా, దీంట్లో ఈ క్రీమ్ మొత్తాన్ని వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆకుకూర మొత్తం క్రీమీ లుక్తో చాలా బాగా కనిపిస్తుంది కదా. ఒక 5 మినిట్స్ తర్వాత దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలుతూ చక్కగా కనిపిస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఫైనల్ లుక్. అంతేనండి, క్రీమీ కర్రీ రెడీ అయిపోయింది లీఫీతో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూశారు కదా, ఎంతో సింపుల్గా మనం 3 లీఫీ వెజిటేబుల్స్తో చక్కగా క్రీమీ కర్రీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఎంతో టేస్టీగా ఉందండి. ఈరోజైతే మా ఇంటికి గెస్ట్స్ కూడా వచ్చారు. ఈ కర్రీ చూసి చాలా కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన పిల్లలు కూడా ఎంతో పోషక విలువలు ఉన్న ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.